This is the second day in Scotland. It's Scottish Highlands today. So మేము అస్సలు అనుకోలేదు ఇవాళ సన్నీ వెదర్ ఉంటుందని. We were praying literally because మాకు మూడీ వెదర్లో చూడాలని అనిపించలేదు. It's everywhere mountains and number of lakes on our way. I hope you enjoyed this video. ఇవాళ స్కాట్లాండ్ టూర్ పార్ట్గా మేము హైలాండ్స్ ట్రిప్కి వచ్చాము. మధ్యలో స్టాప్స్ ఇచ్చారు. మా బస్ పేరు స్టీవర్ట్ టూర్స్. వి బుక్డ్ ఇట్ వయా ట్రిప్ అడ్వైజర్. మా గైడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. హీ వాస్ టాకింగ్ అస్ త్రూ సెవరల్ థింగ్స్ త్రూ అవుట్ ద ట్రిప్. సో హ్యావ్ టు సీ ఎట్లా ఉంటుంది ట్రిప్ అనేది చూడాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టాప్ ఫర్ అస్. It was a 12-hour journey, so we started at 8 a.m. and the first stop was Callander and then Three Sisters, Fort William and Glenfinnan. ఈ 3 కంటిన్యూస్గా ఉంటాయి. ఆ తర్వాత పిట్లోక్రీలో మేము ఆగాము కాసేపు అండ్ దెన్ బ్యాక్ టు ఎడిన్బ్రా at 8 p.m. మేము మధ్యలో ఒక స్టాప్లో ఎడిన్బ్రా నుంచి 1 hour దూరంలో కొన్ని ఆవులు లాంటి జంతువుల్ని చూడడానికి వచ్చాం. లుక్స్ లైక్ దే ఆర్ 2 బ్లాక్ ఆవులు లాంటి జంతువులు అండ్ 1 బీచ్ ఆర్ వాట్ కలర్ కుడ్ ఇట్ బి. అది మాత్రమే అందరికీ వెల్కమ్ చెప్తుంది. ఆ మిగిలిన 2 చెప్పట్లేదు. దే ఆర్ వెరీ బోర్డ్ టు సీ టూరిస్ట్ హియర్ అండ్ దేర్. నీ కళ్ళకి హెయిర్ అడ్డం వచ్చిందా? ఓ నీకు షార్ట్ హెయిర్ కట్. ఖాళీ కడుపులతో వచ్చాం కాబట్టి మధ్యలో ఆపితే శాండ్విచ్ తింటున్నాం. అంత గొప్పగా ఏం లేదు, బట్ 6 pounds బ్రెడ్ మధ్యలో చీజ్ పెట్టిచ్చాడు. పోనీ వెయిట్ చేసి ఇచ్చాడు, అదే ఎక్కువ. మా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడి వరకు డ్రైవ్ చేసుకుంటూ వస్తారు, కానీ మాకు ఆ ఛాన్స్ లేకపోవడం వల్ల మేము ట్రిప్ అడ్వైజర్ని నమ్మాల్సి వచ్చింది. సో వీ హ్యాడ్ టు బుక్ దిస్ గైడెడ్ టూర్. ట్రిప్ అడ్వైజర్లో మనకి కావాల్సిన ప్రైస్కి కావాల్సిన స్టాప్స్తోని మనం ఫిల్టర్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు ఒక లెసన్ ఉండదు కదా, కాశ్మీర దర్శనం అని. అందులో లిటరల్లీ ద ట్రీస్ వర్ వెరీ సిమిలర్. Even though the lesson aina kuda the writer has mentioned it exactly similar to how they are now. దూరం నుండి ఒక హ్యారీ పాటర్ బ్రిడ్జ్ కనిపించింది మాకు. ఇంకా కెమెరాస్ రెడీగా పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినాం. అదే ఇది అని అనుకునే లోపే మా డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఇది అది కాదు, కెమెరాస్ లోపల పెట్టుకోండి అని అన్నాడు. ఇంత దూరం స్కాటిష్ హైలాండ్స్ వచ్చాక అసలు హ్యారీ పాటర్ లొకేషన్స్ ఎక్కడున్నాయా అని వెతుక్కుంటున్నాం. అంత ఆతృతలో ఉన్నాం. సో చిన్నప్పుడు ఎప్పుడు మూవీస్లో చూసిన లొకేషన్స్కి ఇప్పుడు రియల్గా వాటిని చూస్తుంటే చాలా ఫ్యాంటసీగా అనిపిస్తుంది అంతా కూడా. బస్లో ప్రతి ఒక్కరు కూడా మా అలాగే ఈక్వల్గా ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో మీన్ వైల్ మా జర్నీ మేము ఎంజాయ్ చేయడానికి మా డ్రైవర్ కూడా మంచి మంచి స్కాటిష్ సాంగ్స్ని ఇంకా ఓల్డ్ స్కాటిష్ మ్యూజిక్ని ప్లే చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో. అది చాలా బాగా అనిపించింది మాకు. మార్స్కి వెళ్ళలేం కాబట్టి స్కాట్లాండ్ చీప్. సో ఇట్స్ గుడ్ టు బీ హియర్. చాలా బాగుంది వ్యూ. వర్త్ వెయిటింగ్ అనిపించింది, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2.5 hours ఆఫ్ జర్నీ. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది టు బీ ఆనెస్ట్ అక్కడ చూసుకుంటే. But buses are still worthy if you have a big window like us. అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి. చిన్న చిన్న థింగ్సే బట్ దే మ్యాటర్ అ లాట్.
ఈ స్టాప్ త్రీ సిస్టర్ మౌంటైన్స్. ఇది మా సెకండ్ స్టాప్ ఫ్రమ్ అవర్ ఐటినరీ. సో ఇది గ్లింకో అనే మౌంటైన్ రేంజ్లో ఒక పార్ట్. Our next stop is Fort William. మా డ్రోన్తో మేము కొన్ని ఏరియల్ షాట్స్ తీసాం ఆ లొకేషన్వి. We hope you enjoy. ఫైనలీ వి గెట్ టు సీ ద హాగ్వర్ట్స్ ఎక్స్ప్రెస్. సో ఇంత పాపులర్ అయిన హ్యారీ పాటర్ బ్రిడ్జ్ ఇంకా హ్యారీ పాటర్ ట్రైన్ని మేము ఈరోజు ఫినిష్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ స్టాప్. ఈ మొత్తం ట్రిప్లో కూడా ఇది చాలా మెయిన్ స్టాప్. సో ఇక్కడ మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు డ్రైవర్ హాల్ట్ చేయడానికి సజెస్ట్ చేస్తారు. సో మోస్ట్లీ ఇట్ టుక్ us 3 hours and finally we get to see the normal train but not the steam train. మేము బస్లో 60 మెంబర్స్ ఉన్నాము. సో అందరము ఈ స్టాప్ కోసం వెయిట్ చేసినాము ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. బట్ మేము 1కేమో వచ్చాము. బట్ ద ట్రైన్ టైమింగ్ వాజ్ లైక్ 3:10 PM. సో అప్పటి వరకు మేమందరం వెయిట్ చేసి సో మేమందరం గ్యాదర్ అయ్యి ఈ మెట్లు దిగడానికే చాలా కష్టంగా అనిపించింది. సో యా ఇట్ వాజ్ వెరీ లాంగ్ దాన్ వీ ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్న దానికన్నా దారుణంగా అయితే ఏం లేదు ఇవే. ఇట్ ఓన్లీ టేక్స్ 5 minutes టు వాక్ హియర్. సో బట్ దిగడం కష్టంగా ఉంటుంది కదా ఇలాంటి ప్లేసెస్లో. సో మంచి షూస్ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే స్టెప్స్ ఏవి కూడా ఈక్వల్గా లేవు. గైడెడ్ టూర్ అంటే దే వోంట్ కమ్ విత్ అస్, దే జస్ట్ లీవ్ అస్ ఇన్ ద పార్కింగ్ అండ్ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అవర్ ఓన్ ట్రిప్. I think the bus should wait for us. ఇక్కడ ఇంకొక మెయిన్ స్పాట్ ఉంది, అదే గ్లెన్ఫినన్ మాన్యుమెంట్. ఇది నేషనల్ ట్రస్ట్ వాళ్ళ కింద ఉంటుంది. సో ఈ లొకేషన్కి పెద్ద స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇక్కడ జాకోబైట్ రిలేటెడ్ వార్ ఒకటి జరిగింది ఇంగ్లీష్ ఇంకా స్కాట్లాండ్ వాళ్ళకి. ఇక్కడ చాలామంది స్కాటిష్ హైలాండర్స్ చనిపోయారు. సో దానికి గుర్తుగా ఇక్కడ మాన్యుమెంట్ని నిర్మించారు. సో ఇక్కడ చాలా మంచి వ్యూ ఉంది. ఇక్కడే ఆ లేక్ ఎండ్ అయిపోతుంది. అండ్ we started our journey from here to other tiny village stop like a Scottish Highland village. ఇంకా మాకు దాని పేరు ఏం తెలియదు. సో వీఆర్ స్టిల్ ఎంజాయింగ్ మౌంటైన్స్, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్లో ఉంది అది ఆ విలేజ్ కూడా. అదే మా లాస్ట్ స్టాప్. సో ఇది మొత్తం యూకేలోనే ఒక హైయెస్ట్ మౌంటైన్. ఐ థింక్ ఇట్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద యూకే. సో మాకు దారెమ్మట మొత్తం స్కాటిష్ హైలాండ్స్ వ్యూ చాలా బాగా అనిపించింది. మంచి మంచి చిన్న చిన్న ఓల్డ్ విలేజెస్, ఇంకా దారి పొడవునా మౌంటైన్సే. ద ల్యాండ్స్కేప్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ వీ యూజువలీ సీ ఇన్ బ్రిస్టల్ ఏరియా. అండ్ ఆబ్వియస్లీ మనం స్కాట్లాండ్ అంటే విస్కీ గుర్తు చేసుకుంటాం. ఇక్కడ మీరు జూమ్ చేసుకుంటే ఇక్కడ దాల్వహైన్ విస్కీ పాయింట్ ఉంది. సో అది మొత్తం డిస్టిలరీ కూడా ఇక్కడే జరుగుతుంది. కానీ మేము విస్కీ టెస్టింగ్ కాకుండా ఐస్ క్రీమ్ టెస్ట్ చేయడానికి వెళ్తున్నాం. హలో బస్లో ఒక 1 hour అలా స్లీప్ వేసాము, ఎందుకంటే చాలా డిస్టెన్స్ గ్లెన్ఫినిన్ నుంచి ఇక్కడి వరకు కూడా. సో ఈ విలేజ్ ఎందుకు ఆపారంటే ఈ విలేజ్ చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడ అన్ని ఓల్డ్ హోమ్స్, ఇంకా చాలా చిన్న ఓల్డ్ స్కాటిష్ టౌన్ ఇదంతా కూడా. సో ఇక్కడ మోస్ట్లీ డిపార్ట్మెంట్ స్టోర్స్ అట్లాంటివి ఉంటాయి. వీళ్ళ ట్రెడిషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ హౌజెస్ కానీ అవి బిల్డ్ చేసిన స్ట్రక్చర్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి యూజువల్లీ యూకేలో అదర్ పార్ట్స్ కంటే. సో అందుకే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ స్కాటిష్ విస్కీ ఐస్ క్రీమ్ ఉంటుంది. విస్కీ టేస్ట్ చేయలేం కాబట్టి మేము ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి ఇక్కడ దిగాము.
So we were advised to taste that ice cream and to roam in the local shops, souvenirs అట్లాంటి ఏమైనా షాపింగ్ చేయాలి అనుకుంటే we can experience it here. చాలా ఫాస్ట్గా నడుస్తున్నాం ఎందుకంటే యూ మస్ట్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్ హియర్ బికాస్ గైడ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీ షుడ్ ఓన్లీ లుక్ దిస్ ప్లేస్ ఫర్ 30 minutes. సో వీ షుడ్ రిటర్న్ బ్యాక్ బై 5:30. ఈ ప్లేస్ ఓవర్ నైట్ ఇన్స్టాగ్రామ్ రీల్లో పాపులర్ అయిన అలాంటి ప్లేస్ అయితే కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది వరల్డ్ వార్ 2 ముందు నుంచే ఇక్కడ ఉంది. కాకపోతే డిఫరెంట్ పీపుల్ దీన్ని రన్ చేశారు, లైక్ ఇటాలియన్స్ అండ్ లోకల్ పీపుల్. అండ్ ఇక్కడైతే అన్ని ఫ్లేవర్స్లో మీరు విస్కీ ఫ్లేవర్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. స్పెసిఫిక్గా విస్కీ ఐస్ క్రీమ్ అని అడిగితే ఇస్తారు. దట్స్ ద ఓన్లీ సింగిల్ వన్ అండ్ యూ విల్ గెట్ విస్కీ ఫడ్జెస్ ఆల్సో హియర్. ఇచ్చిన విస్కీ కమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. యా, విస్కీ తాగితే ప్రౌడ్గా చెప్పలేను, బట్ విస్కీ ఐస్ క్రీమ్ తింటే ప్రౌడ్గా చెప్పగలను, ఎందుకంటే ఇది ఐస్ క్రీమ్ కాబట్టి. షాప్ పేరు స్కాచ్ కార్నర్ ఆఫ్ పిట్లోక్రీ. మీరు కూడా వస్తే ఇక్కడే తినండి. మోస్ట్ ఆఫ్ ద గైడెడ్ టూర్స్ దే మేక్ ష్యూర్ యూ గెట్ ఆన్ టైమ్ టు ద స్టాప్, లేదంటే మీకోసం వెయిట్ చేస్తారు కూడా. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మేము టైం చెక్ చేస్తూ కూడా మేము ఆల్వేస్ వి కేమ్ లేట్ టు ద బస్ ప్రతి స్టాప్లో కూడా, బట్ స్టిల్ దే వెయిటెడ్ ఫర్ అస్ until we arrive. Yeah, hopefully we have just wrapped up a stop at Pitlochry. మా గైడ్ మాకు చెప్పిన చాలా విషయాల్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమనిపించిందంటే, మాకు దారి పొడవునా ఫార్మ్స్లో షీప్స్ కనిపించాయి. స్కాట్లాండ్లో మనుషుల పాపులేషన్ కన్నా షీప్ పాపులేషన్ ఎక్కువ అంట. ఇట్స్ లైక్ అబవ్ 6 million. ఆఫ్టర్ 12 hours ఆఫ్ గైడెడ్ టూర్ వీఆర్ నౌ ఎంటరింగ్ ఎడిన్బ్రా. ఇప్పుడు టైం 7:30 అవుతుంది ఈవినింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక మోడర్న్ బ్రిడ్జ్. ఇది 2000sలో కట్టారు. సో అలానే ఎడిన్బ్రా ఎంటర్ అయ్యేటప్పుడు 3 bridges ఉంటాయి అలాంగ్ విత్ దట్ మోడర్న్ వన్. దిస్ ఈజ్ ఫ్రమ్ ద విక్టోరియన్ ఎరా. ఇది లిటరల్గా 1800 yearలోది, విచ్ ఈజ్ వై దే ప్రౌడ్లీ సే ఇట్. అండ్ ఇప్పుడు మేము వెళ్ళే బ్రిడ్జ్ 1900sలోది. అంటే లిటరలీ 1800, 1900 అండ్ 2000లో బిల్డ్ చేసిన బ్రిడ్జెస్ అన్నీ కూడా అలానే స్టాండర్డ్గా పక్క పక్కన ఉన్నాయి. అండ్ అన్నీ యూజబుల్ బ్రిడ్జెస్. వరల్డ్ వార్ 2 అప్పుడు జర్మన్స్ బాంబ్స్ వేసేటప్పుడు ఈ బ్రిడ్జ్ మీద వేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ అవి మిస్ఫైర్ అయ్యాయని మా గైడ్ ఇందాకే ఫన్నీగా చెప్తూ ఉన్నారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అగైన్ అడుగులో హిస్టరీ ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా హిస్టరీ ఉంటుంది. నా వెనకాలనే ఒక పార్క్ ఉంది, దానికి రిలేటెడ్ కూడా చాలా మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దాని పక్కనే అనెస్థీషియాని కనిపెట్టిన ఆయన విగ్రహం ఉంది. అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏం కాదు, ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ చాలామంది ఉంటారు. పొద్దుటి నుండి ఎంతో అలసిపోయాం మేము, కానీ ఎడిన్బ్రాలో ఈవినింగ్ టైం ఇలా లైట్స్తో ఉన్న బిల్డింగ్స్, ఇంకా రకరకాల షైనింగ్ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు మాకు రెస్ట్ తీసుకోవాలి అని అనిపించట్లేదు. వీఆర్ స్టిల్ రోమింగ్ అరౌండ్. ఇంకా మేము ఒక 1-2 hours ఇక్కడే తిరుగుతూ ఉన్నాము. ఎందుకంటే అసలు చాలా వెల్కమింగ్గా ఉంది సిటీ. అండ్ ఎవ్రీవేర్ ఇట్స్ వెరీ బ్రైట్ అండ్ షైనింగ్. అండ్ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇదొక పోయెటిక్ సిటీ. నిజంగా ఈవినింగ్స్ అయితే వర్త్ విజిటింగ్ ఎడిన్బ్రా. సో ఇఫ్ యూ స్టే నియర్ ఎడిన్బ్రా ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎడిన్బ్రా, మేక్ షూర్ యూ గెట్ ఇన్ సమ్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వన్స్ ఇన్ వింటర్ మేబీ. సో ఈవినింగ్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇట్ వాస్ సో బ్రైట్, ఎందుకంటే పక్కనే ఓషన్ ఉంది కాబట్టి. అండ్ వీ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. Bye bye.